అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు నాటు దోసకాయతోని పచ్చడి పెడుతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దోసకాయ అరకిలో, ఎల్లిపాయలు ఒక 5-6, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, పసుపు ఒక చిన్న స్పూను, తాలింపు కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, మెంతు పొడి. ఇప్పుడు ముక్కలు కోసుకుందాం. ఈ దోసకాయ పచ్చడి 10 రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే 4 రోజులు కూడా నిల్వ ఉంటుంది. దోసకాయ తీయొచ్చేది చూసుకోండి. తీయైంది దోసకాయ. ఇప్పుడు ముక్కలు కోస్తాను. మరీ చిన్నవి కాకుండా ఇట్లా కోసుకోండి ముక్కలు. నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. దోసకాయ ముక్కలన్నీ ఇలా కోసుకోవాలి. కోసుకొని ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం. ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, పసుపు ఒక చిన్న స్పూను, ఇవన్నీ వేసి ఒక మెంతు పొడి ఒక 1/2 స్పూను వేసుకొని మొత్తం పెట్టుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు తాలింపు చేసుకున్నాం. మొత్తం ఇలా కలుపుకొని ఇగో మామిడికాయ పచ్చడి ఇట్లా ఎల్లిపాయలు కూడా కచ్చా దంచుకొని ఇట్లా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి కలుపుకున్నట్టే ఇక ఎల్లిపాయలు మెంతు పిండి అన్నీ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకున్నాం. గిన్నె వేడైంది. ఆయిల్ వేసుకుందాం. ఇగో పల్లి నూనె వేసుకుంటాం మేము. పచ్చళ్ళకి ఏదికైనా పల్లి నూనె అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 2 ఎల్లిపాయలు వేసుకుందాం. ఎండుమిర్చి ఇలా తుంపేసుకోవాలి. తాలింపు ఒక 3 ఎండుమిర్చి, ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుని ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు వేగింది. బంద్ చేసుకుందాం. బంద్ చేసి కొంచెం చల్లారినాక పచ్చళ్ళు పోసుకుందాం. ముక్కలు మెత్తబడతాయి వేడి మీద పోస్తే. ఇప్పుడు తాలింపు చల్లారింది. పచ్చళ్ళలో పోసుకుందాం. పోసి ఇలా నూనె సరిపోతే కొంచెం వేడి చేసుకొని మళ్ళీ పోసుకోవచ్చు. సరిపోతే ఇది ఊరితే మంచిగా ఉంటుంది. 2 రోజులు ఊరాలి. ఇది 2 రోజులు ఊరాక తినాలి. ఇప్పుడు బాగోదు.
పచ్చడి తాలింపు చేసుకున్నాం చూడండి ఎలా ఉందో, బాగుంటుంది. తాలింపు చేసుకొని టేస్ట్ చూస్తే ఇది ఇప్పుడైనా తినొచ్చు, 2 రోజులు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు ఇలా పెట్టుకొని టేస్ట్ చూడండి. నాటు దోసకాయ నిలవ పచ్చడి అండి, ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి అలనాటి అమ్మ రుచులు అవుతుంది యూట్యూబ్లో. తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి.